హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎంతో డెలిషియస్గా తినేందుకు చాలా రుచిగా ఉండే బీట్రూట్ బర్ఫీ. చాలా సింపుల్ స్టెప్స్తో ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 100 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడిగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇంకో మిక్సీ జార్లో 300 గ్రాముల బీట్రూట్ ముక్కలు వేసి నీళ్లు లేకుండా మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు వేపుకొని 5 నిమిషాల తర్వాత వేపుకున్న పచ్చి కొబ్బరి పొడి తీసి పక్కనుంచుకొని అందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేపుకొని 5 నిమిషాల తర్వాత తీసి పక్కనుంచి ఇప్పుడు బాండల్లో 120 ml నీళ్లు పోసి 200 గ్రాముల చక్కెర వేసి చక్కెర కరిగి తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చాక వేపుకున్న పచ్చి కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని అందులోనే వేపుకున్న బీట్రూట్ పేస్ట్ కూడా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చిక్కబడ్డాక 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు పొడి వేసి 1 టీ స్పూన్ యాలకుల పొడి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరో 5 నిమిషాల పాటు పూర్తిగా చిక్కబడేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసుకొని ఈవెన్గా సర్దుకొని పూర్తిగా చల్లారాక పీసెస్గా కట్ చేసి తీసుకుంటే బీట్రూట్ బర్ఫీ రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీని లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.